అంతవరకు ఆయన నన్ను వదలడానికి ఇష్టపడలేదు. 1929లో చాతుర్మాస్యమప్పుడు ఆ సన్యాసి మాతో చేరిన వెంటనే దాదాపు 40 రోజులు నాకు మలేరియా జ్వరం తగిలింది. అప్పటి వరకు నన్నెవరూ తాకేవారు కారు. ఆ జ్వరం వల్ల అప్పుడు నాకు నిలబడే శక్తి గాని, సహాయం లేకుండా నడిచే శక్తి గాని ఉండేది కాదు. కొత్తగా వచ్చి మాతో చేరిన ఈ వృద్ధుడు సన్యాసి కావడం చేత నాకు సహాయపడే బాధ్యత వహించాడు. ఆయన ముక్కోపి, మాట్లాడితేనే శాసించినట్లు ఉండేది. చుట్టుపక్కల వారంతా ఆయనను చూచి భయపడేవారు. ఆశ్రమ స్వీకారానికి పూర్వం ఒక్కరోజైనా ఆయన నా పాదాలకు పూజ చేయకుండా మానలేదు. ఆ నియమాన్ని పాలించకుండా ఆయనను వారించగల వారెవరూ లేరు. ఆ పూజ చేసేటప్పుడు ఆయన కళ్ళ వెంట బొటాబొటా నీరు కారుతూ ఉండేవి. ఆయన బంధువులొకరు తీర్థయాత్ర చేస్తూ కంచికి వచ్చి నన్ను చూశారు. ఆ సన్యాసితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట ఆయన నా దగ్గరకు వచ్చి నాతో నిష్ఠూరంగా మాట్లాడారు.